శివాయ గురవే నమః. అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఎవరికైనా కూడా వివాహం అవ్వట్లేదు అని అంటే చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఓడిపోయారు. ఇవన్నీ కూడా ఆటంకాలు విఘ్నాలు వచ్చినటువంటి కూడా వెళ్ళిపోతున్నాయి. అది క్యాస్ట్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, పరిస్థితి కారణము ఏదైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియను కనుక మీరు చేసినట్లయితే అతి త్వరగా శీఘ్రంగా అద్భుతమైన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఒక తాంత్రికమైనటువంటి పదార్థం మీరు వాడవలసి ఉంటుంది. అదే కస్తూరికాయ. తెలిసినటువంటి వాళ్ళు అయితే పర్వాలేదు, లేదంటే గూగుల్లో చూసుకోండి, లేదంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అలాగే దీన్ని కస్తూరికాయ అని చెప్పి అని అంటారనమాట. తెలియనటువంటి వాళ్ళు అయితే తెలుసుకొని దీన్ని అయితే కొనుగోలు చేసుకోండి. కొన్ని పూజా సామాగ్రి షాపుల్లో ఇది లభించబడి ఉంటుంది, లేదా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఒకవేళ పూజా సామాగ్రి షాపు మీరు ఉండేటువంటి చోట్లలో అయితే అక్కడ లభించకపోతే. అయితే ఈ యొక్క కస్తూరికాయని ముందుగా మీరు పుష్యమి నక్షత్రము ఏ రోజు పడింది అనబడేటువంటిది మొట్టమొదటిగా మీరు చూసుకోవలసి ఉంటుంది. తెలుగు క్యాలెండర్ కానీ పంచాంగం కానీ, లేకపోతే మీకు తెలియకపోతే పక్కా పంతులు గారినో ఎవరో ఒకరిని మీ యొక్క పెద్దలను ఎవరైనా కూడా అడిగి పుష్యమి నక్షత్రం ఏ రోజు పడింది, ఆ యొక్క రోజు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కూడా పుష్యమి నక్షత్రం ఉంది అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఆ యొక్క కాలంలోనే మీరు వెళ్ళి ఈ యొక్క కస్తూరికాయని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మొట్టమొదటిగా ఒకవేళ ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఈ యొక్క కస్తూరికాయని ఆ రోజు బయటికి తీయండి. అప్పటి వరకు కూడా సంచిలోనో బ్యాగ్లోనో ఉంచుకొని దాని తర్వాత ఈ విధంగా కస్తూరికాయ తీసిన తర్వాత ఒక వెండి డబ్బాల్లోని పెట్టుకోండి. ఒకవేళ లేదు అని అంటే కనుక వెండి పళ్ళెమైనా వాడచ్చు. వెండి పళ్ళెంలో పెట్టుకోండి. వెండి పళ్ళెంలో పెట్టుకుని అది మునిగిపోయే అంతలాగా చక్కగా కుంకుమ అనేటువంటిది దాన్ని వేసేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినటువంటిది మీ యొక్క పూజా మందిరంలో భగవంతుడిలో దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పూజా మందిరాలు ఇలాగ ప్రత్యేకంగా గదిలో ఉన్నటువంటివి ఏమి కూడా లేవు, ప్రత్యేకంగా దేవుడికంటూ మూలలో ఏమి కూడా మీకు ఒకవేళ లేకపోతే మీ యొక్క ఇష్ట దేవుడి యొక్క పటమో ఫోటోనో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ విధంగా మీకు ఇష్టదేవుడి యొక్క ముందర ఇది పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో అది 540 సార్లు జపం చేయాలి. ఈ యొక్క జపానికై మీరు రుద్రాక్షమాలను వాడండి. అర్థమవుతుందా? అంటే 5 మాలలు చెయ్యాలన్నమాట. 5 × 108 ఈ రుద్రాక్షమాలను వాడి నేను చెప్పబోయేటువంటి మంత్ర జపాన్ని మీరు చేయవలసి ఉంటుంది. అంటే రోజుకి 540 సార్లు అయ్యింది. ఇదంతా కూడా పుష్యమి నక్షత్రము జరుగుతున్నటువంటి రోజునే మీరు ఈ యొక్క కస్తూరికాయని ఓపెన్ చేయటం, లేదంటే వెళ్ళి తెచ్చుకోవటం, అలాగే మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోవడం, లేకపోతే భగవంతుడి మందిరం పెట్టుకోవడం, శుభ్రంగా దాని నిండా కూడా కుంకుమ వేసేసేయటం, ఎదురుకుండా చక్కగా ఆసనం వేసుకుని కూర్చొని ఈ యొక్క జపం అనేటువంటి చేయడం అనేటువంటిది మీరు మొదలు పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా వరుసగా 41 రోజుల పాటు చేసేటువంటి విధంగా మీరు సంకల్పించుకోండి. ఆడవాళ్ళు చేసేటువంటి వాళ్ళు మీకు 3 రోజుల ఆటంకం వస్తుంది. ఆ యొక్క రోజుల్లో చేయకండి. మళ్ళీ స్నానం పూర్తయిపోయిన తర్వాత మీరు కొనసాగించవచ్చు. అయితే 41 రోజుల లోపే మీకు మంచి శుభవార్తలు మీరు ఖచ్చితంగా వింటారు. 41 రోజులు ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు. 41 రోజులు మాత్రం ఖచ్చితంగా చేసేటువంటి విధంగా పెట్టుకోండి. ఈ లోపే మీకు శుభ ఫలితం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను. ఐం డం పం లం